ఈ గుర్తునందు దర్శి షవీర్రాజు, శ్యామలాదేవి వాళ్ళ బిడ్డలు పావని ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవుల ప్రసాదము చేత నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. మనకు మహిమ కలుగునుగాక. జయరాజు, శౌరమ్మ, వారి బిడ్డలు జోసఫ్, అనిల్ కుమార్, శ్రవంతి వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఫాతిమా మాత పేరిట వేడుకొంచున్నారు. 4వది యేసు పర్వతంపై దివ్యరూపం ధరించటం గురించి ధ్యానించదుముగాక. మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారగునే. సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థన చేయండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారగునే. సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియచేయనిదేమనగా, శ్రీమంతుడు ఏకైక పరిపాలకుడును రాజాది రాజు ప్రభువులకు ప్రభువగు నవవరుడు యేసు రాజుకును భూలోక కన్య వధువు సంఘానికి వివాహ మహోత్సవము జరగబోతున్న ఈ శుభ సందర్భాన్ని విశ్వాసముతో కనుటకు ఈ దివ్య పూజ బలికి మీ అందరికి ఇదే మా ఆహ్వానము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము మరియు దర్శన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము. శ్రీక్రీస్తుకు సంఘమునకు కళ్యాణము. పాల్గొనుదుమురారండి విశ్వాస హృదితో. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. నజరేయుని బలి పూజలో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. నజరేయుని బలి పూజలో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. 2 కన్నులు చాలవు, పంచేంద్రియములు సరిపోవు. 2 కన్నులు చాలవు, పంచేంద్రియములు సరిపోవు. ఆవగింజంత విశ్వాసమునైనా కలిగి ఉందుము ఈ పూజలో. ఆవగింజంత విశ్వాసమునైనా కలిగి ఉందుము ఈ పూజలో. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. నజరేయుని బలి పూజలో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. క్రీస్తు ప్రభువే నవవరుడు, శ్రీ సభయే నవవధు. క్రీస్తు ప్రభువే నవవరుడు, శ్రీ సభయే నవవధు. తన ప్రాణమిచ్చి తన జీవమిచ్చి తన శ్రీ సభనే వరించాడు. తన
ప్రాణమిచ్చి తన జీవమిచ్చి తన శ్రీ సభనే వరించాడు. తండ్రి ప్రేమను మదిలో ధ్యానిస్తూ జీవితుము ఈ పూజలో. తండ్రి ప్రేమను మదిలో ధ్యానిస్తూ జీవితుము ఈ పూజలో. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. నజరేయుని లోక కళ్యాణములో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. సరిరిమ 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 పమమా పనినిస 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 రిసస. ఇరువది నలుగురు పెద్దలును దేవుని 4 జీవులును. ఇరువది నలుగురు పెద్దలును దేవుని 4 జీవులును. ప్రణమిల్లి పాడి శిరములను వంచి నవవరునే ఆరాధించగా. ప్రణమిల్లి పాడి శిరములను వంచి నవవరునే ఆరాధించగా. మోకరించి ఆరాధించెదం తండ్రి దేవుని వినయ మనసుతో. మోకరించి ఆరాధించెదం తండ్రి దేవుని వినయ మనసుతో. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. నజరేయుని బలి పూజలో పాల్గొందము రండి, మనము పాల్గొందము రండి. 2 కన్నులు చాలవు, పంచేంద్రియములు సరిపోవు. 2 కన్నులు చాలవు, పంచేంద్రియములు సరిపోవు. ఆవగింజంత విశ్వాసమునైనా కలిగియుందుము ఈ పూజలో. ఆవగింజంత విశ్వాసమునైనా కలిగియుందుము ఈ పూజలో. సరిమా పరిపమప సరసమా మరి నింగలేన బలిని పూర్వవేద బలులెసన్న జ్యేష్ఠమైన బలిని ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిని ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిని పాప శాప దోషములను పరిహరించు బలిని పాప శాప దోషములను పరిహరించు బలిని. పాల్గొనరాని పూజలు పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరాని పూజలు పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి. ఒకసారి బోర్డులో బొమ్మ ఎలా ఉందో చూసి చెప్పు. దేవుని వరమే శ్రీ సమాజంగా ఆరాధన. శ్రీ సమాజంగా ఆరాధన. పాల్గొనరాని పూజలు పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరాని పూజలు పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి. ఓ సంగమా. ఈనాడు మనందరికీ ఎంతో శుభదినం. ఈనాడు మనం పరిశుద్ధ ఫాతిమా మాత శతాబ్ది ముగింపు వేడుకలను మన అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో జరుపుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం కాలంగా అనగా
2016 అక్టోబర్ 13వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పరిశుద్ధ ఫాతిమా మాత ప్రార్థనలు నేడు అత్యంత వైభవంగా పరిశుద్ధ ఫాతిమా మాత శతాబ్ది వేడుకలకు ముగింపుకు ఈ అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం ఒక వేదిక అయిందని చెప్పవచ్చు. ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అదృష్టము ఆ పరిశుద్ధ ఫాతిమా మాత పాదముల చెంత 13 గంటల నిరాకంటకమైనటువంటి అఖండ జపమాలను జపించడం. 153 కుటుంబాలు 153 గుర్తులతో ఆ తల్లి పాదాల చెంత రోజా పుష్పముల వలె ఒక్కొక్క గుర్తును ఆ తల్లికి సమర్పిస్తూ నేడు మనం ప్రార్థించినటువంటి జపమాల మన భక్తిని, ఆ తల్లి యందు మన కలిగినటువంటి గౌరవ మర్యాదలను సూచిస్తుంది. ఆ తల్లి నేడు పరలోకం నుండి మనందరి వైపు చూచి ఆ తల్లి ఆనందిస్తుంది. ఇలాంటి శుభ సమయంలో ఈ గొప్ప దివ్య పూజా బలిని మనం అత్యంత వైభవంగా ఏర్పాటు చేసుకున్నాం. దానికి గాను మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు గురువులతో కలిసి ఈనాడు ఈ సమిష్టి దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పరిశుద్ధ ఫాతిమా మాత సందేశం ఒకటే, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాపము నుండి వైదొలగండి అని 100 సంవత్సరాల క్రితం ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ గొప్ప సందేశం, ఆ లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్కోల ద్వారా ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఈనాడు మన క్రైస్తవ జన హృదయాలలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. ఆ తల్లి యొక్క కోరిక ఒకటే, మనందరం కూడా పాపము నుండి వైదొలగి మన దేవుని వైపు, దేవుని యొక్క సన్నిధి వైపు మనం మరలాలని ఆ తల్లి మనల్ని ఆహ్వానిస్తుంది. కనుక ఈ శుభ సమయంలో ఇక్కడ చేరినటువంటి భక్తులందరినీ కూడాను, మరి ముఖ్యంగా అన్ని కుటుంబాలను, ఇక్కడ 153 కుటుంబాలు ప్రార్థించినటువంటి ప్రతి కుటుంబాన్ని, ఈరోజు అఖండ జపమాలలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, పాల్గొంటున్నటువంటి ఈ ప్రతి కుటుంబాలన్నింటినీ కూడాను ఆ తల్లి ప్రార్థనా వేడుకల ద్వారా దేవుడు దీవించి మనందరికీ కూడా అపారమైనటువంటి మేలులను కలుగజేయాలని ప్రత్యేకంగా ఇప్పుడు మన పీఠాధిపతులు గురువులతో కలిసి ప్రార్థించబోతూ ఉన్నారు. కనుక మనం అందరం కూడా ఈ దివ్య బలి పూజలో భక్తి ప్రపత్తులతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన విచారణకర్తలు ఫాదర్ ఫాతిమా మరెడ్డి, రెవరెండ్ ఫాదర్ బాలశివరెడ్డి, ఫాదర్ రాయపరెడ్డి, మై డియర్ ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, సహోదరులారా, బాలబాలికలారా, ఈనాడు ఇక్కడ సమావేశమై మరియు తల్లి దర్శన ముగింపు వేడుకల్లో పాల్గొనే మనమందరం ఎంతో అదృష్టవంతులు. ఆ తల్లి మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంది, పరలోకం నుండి వీక్షిస్తూ ఉంది. తమ బిడ్డలు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరచిపోలేదు అన్నటువంటి సంఘటనను ఆమె పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. ఫాతిమా కొండల్లో వెలసినటువంటి మరి వినిపించినటువంటి ఆ తల్లి యొక్క స్వరం మరి కొంతమందికి మాత్రమే ప్రపంచంలో చేరగలిగింది. మరి ఇంకా ఎంతోమంది చెవులు ఆ యొక్క స్వరానికి ఇంకా దూరంగానే ఉన్నాయి అన్నటువంటిది వాస్తవం. అందుకు ఆమె యొక్క బిడ్డలుగా మనం ప్రతినబూనాలి, మరి ప్రతిజ్ఞ చేయాలి. ఆ తల్లి యొక్క సందేశాన్ని మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందజేయాలి అని, అందుకు కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని మనకివ్వమని, మరి ముఖ్యంగా ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనకు దయచేయమని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం.
ఆ తల్లి దీవెనలను మెండుగా నిండుగా పొందుదాం. అందుకు కావలసినటువంటి అర్హతను పవిత్రతను దయచేయమని ప్రభుని ప్రాధేయపడదాం. గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని వేడుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు
సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితివి. మేము లోక రక్షణము కనుక పశ్చాత్తాప క్రియలయందున ప్రార్థనలయందున పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతట వ్యాపింపజేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించును. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకలలో 3వ భాగమును చుట్టుముట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగని శిశువును మృంగా ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు కొనిపోబడిను. ఆమె ఎడారికి పారిపోయిను. దేవుడు ఆమెకు అట ఒక నివాసమును ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడిను. ఇది ఏలిన వారి వాక్కు. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితివి. నిన్ను మాతృగా హల్లెలూయా 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 మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారబోయును అని ప్రభువు పలుకుచున్నాడు. నేనే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారబోయును అని ప్రభువు
పలుకుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అని పలికెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించెను. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఛాన్సలర్ రేపూడి ఫాదర్ గారు, మై డియర్ ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, సహోదరి సహోదరులారా, ఈ మధ్య 2 వారాల క్రితం నేను అమెరికా నుండి తిరిగి రాగానే మీ విచారణ ఫాదర్ ఫాతిమా మరడి నా దగ్గరకు వచ్చి ఈ పండుగ గురించి మరి తెలియజేస్తూ ఉన్నారు. మేము అఖండ జపమాలను మేము చేస్తూ ఉన్నాము, ఆరంభించాము. మరి తల్లి దర్శనాన్ని ముగింపు వేడుకలుగా మేము కొనియాడుకుంటూ ఉన్నాము. పండుగకు రావాలి అని అన్నారు. సరే వస్తానులే అన్నాను. ఇంకొక మాట కూడా అన్నారు, రావడం కాదు, పూజలు మాత్రం 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పదు. మరి 15 నిమిషాల కంటే ఒకవేళ కొన్ని సెకండ్లు దాటితే ఏమవుతుంది అని, కొన్ని సెకండ్లు దాటితే వచ్చే సంవత్సరం నిన్ను పిలవనన్నారు. ప్రీతమ సోదరులారా, ఈనాడు విచారణలో మరి స్తంభాల అనేటువంటి ఈ విచారణలో మరి తల్లి పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉన్నాం.
ఈ స్తంభాల గారు అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం విచారణ ఫాతిమా మాత దర్శన అక్టోబర్ 13, 2017 వరకు 100 సంవత్సరాలు పరిపూర్తి అయింది. ఈ తేదీ ఫాతిమా మాతకు అత్యంత ప్రియమైనటువంటి తేదీ. 3 చిన్నారులు లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ వీరులకు మే 13, 1917 నుండి అక్టోబర్ 13, 1917 వరకు మరి 6 నెలల పాటు ప్రతి నెల 13వ తేదీన క్రమం తప్పకుండా దర్శన ప్రాంతానికి రావాల్సిందిగా వాళ్ళని కోరింది. అందుకే ఈనాడు ఆ ప్రత్యేకత మనకు సంతరించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది. రష్యాలో కమ్యూనిస్టులు పాలన వల్ల క్రైస్తవ మతం మరి అణచివేతకు గురి అయింది. ఈ సందర్భంగా మరీ తల్లి దర్శనం ఇవ్వడం మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఫాతిమా నగర చరిత్రకు ఒకసారి మనం వెళ్ళినట్లయితే ఫాతిమా అనేటువంటి పేరు ఒక ముస్లిం స్త్రీ పేరు. 12వ శతాబ్దంలో అల్ఫోన్స్ హెన్రీ అనేటువంటి పోర్చుగల్ రాజుకు మరి వారికి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వంశాలు అనేటువంటి పోర్చుగల్ సైన్యాధిపతి అనేక మంది ముస్లింలను బందీలుగా తీసుకొచ్చారు. బందీల్లో ముస్లిం గవర్నర్ కుమార్తె అయిన ఫాతిమా ఒకరు. కానీ ఆ గవర్నర్ తన కుమార్తె ఫాతిమాను మరి గౌసాలో చెర నుండి విడిపించుకున్నాడు. అయితే ఫాతిమాను వంశాలు మళ్ళీ ఆమెను బంధించి తీసుకుని వచ్చాడు. ఈ విధముగా ఆయన యొక్క ధైర్య సాహసాలకు మరి మంచితనానికి ఫాతిమా ఆకర్షితురాలై మరి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. జ్ఞాన స్నానం పొంది వివాహం చేసుకుంది. వారు సంతోషంగా ఆనందముగా మరి జీవితాంతము జీవించారు. మరణించిన తర్వాత ఆ ప్రాంతంలో ఆమె ఇద్దరిని భూస్థాపితం చేశారు. ఆ ప్రాంతాన్ని ఈనాడు ఫాతిమా నగరం అనేటువంటి ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. మరి ఫాతిమా నగరంలో మరీ తల్లి దర్శనమిచ్చింది కాబట్టి మరి ఫాతిమా మాతగా ఆ తల్లికి ఈ యొక్క పేరును దయచేశారు. ఈనాటి ఉదయకాలం నుండి సాయంత్రం వరకు మరి నిర్విరామంగా 13 గంటల మరి అఖండ జపమాలలో మరి పాల్గొంటూ ఉన్నాను. ప్రతి నెల 13వ తేదీన దర్శనం వెనకాల గొప్ప అంతరార్థం దాగి ఉంది అన్నటువంటి సంఘటన ఈనాడు మనం ధ్యానిస్తున్నాం. అందుకే 13 గంటల అఖండ జపమాలను ఈ ఆలోచన అనేటువంటిది ఎవరికి వచ్చింది, మరి ఎవరు ఈ ఆలోచన ఇచ్చారు అన్నటువంటి ఒక ప్రశ్న మనలో వేసుకుంటే అది మరీ తల్లి భక్తునికి అని మనం చెప్పుకోవచ్చు. ఆ తల్లి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తికి చిన్ననాటి సమయంలో మరి జ్వరం వచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ఆ బాలుని యొక్క తల్లి ఆ అబ్బాయిని ఒక మరి ప్రాంతానికి ఎక్కడైతే మరీ తల్లిని కొనియాడుకుంటూ ఉన్నారో మరి ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఫాతిమా మాత పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ తల్లిని ఆ అబ్బాయి యొక్క తల్లి ప్రార్థించినప్పుడు అతనికి మేలు జరిగింది, స్వస్థత చేకూరి జ్వరకు విడుదలయ్యాడు, జ్వరం నుండి విముక్తిని పొందాడు. అందుకే ఆ తల్లి ఇంటికి రాగానే ఆ అబ్బాయికి మరి ఉన్నటువంటి పేరును తీసివేసి ఫాతిమా మరెడ్డి అని పెట్టింది. ఫాతిమా మరెడ్డి ఎవరంటే ఈ స్తంభాల ధరలో విచారణకర్తలుగా చేస్తూ ఉన్నటువంటి మన ఫాతిమా మరెడ్డి. నా మాట అబద్ధమైతే వాళ్ళ అమ్మని అడగండి పోయి.
వాళ్ళ ఇంటికి వెళ్ళి. కాబట్టి ప్రియ సోదరులారా, అందుకే ఈనాడు ఈ వార్షిక వేడుకల్లో ప్రతి నెల 13వ తేదీ అద్భుత బాలయ్య పుణ్యక్షేత్రంలో ఫాతిమా మాత మందిరం వద్ద జపమాలను ధ్యానించుకుంటూ ఉన్నాము, దివ్య పూజలు పాల్గొంటూ ఉన్నాము, దివ్య పూజ ఫలాలను పొందుతూ ఉన్నాము. భక్తితో పూజలు మరి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో వచ్చి ఆ తల్లిని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. పునీత లూయిస్ ది మౌంట్ఫోర్ట్ అనేటువంటి పునీతుడు అంటాడు, అనుదినం జపమాల జపించిన వారెన్నడూ త్రోవ తప్పరు అని అంటారు. అనుదినం జపమాల ప్రార్థించినటువంటి వాళ్ళు ఎన్నడూ త్రోవ తప్పరు. ఈ మాటలు నేను నా యొక్క రక్తంతో నేను సంతకం చేసి వ్రాస్తాను అని ఆ యొక్క పునీతుడు అనడం జరిగింది. చూడండి ప్రియ సోదరుడు, అంత కన్విక్షన్, అంత విశ్వాసం, అంత భక్తి ఆ పునీతునికి ఆ తల్లి పట్ల ఉన్నది. అందుకే ఆయన ఆ విధంగా చెప్పగలిగినాడు. తన జీవితంలో ఎన్నో మంచి కార్యాలు జరిగాయి, ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలన్నీ కూడా ఆయన ప్రస్ఫుటంగా తన యొక్క విశ్వాస జీవితంలో చూడగలిగినాడు, స్పృశించగలిగినాడు, కనుగొనగలిగినాడు. అందుకే ఆ మాటలు చెప్పగలిగినాడు. కావున మనం కూడా ప్రియ సోదరులారా, ఆ తల్లిని మరొక ఆమె ధ్యానంలో మనం గడుపుకోవడానికి మనం ప్రయాసపడాలి. మరి చరిత్రకు ఒక్కసారి వచ్చినట్లయితే దర్శనం, ఆ తల్లి ఎప్పుడు దర్శనం ఇచ్చింది? 1917 మే 13 నుండి అక్టోబర్ 13 వరకు ప్రతి నెల దర్శనం ఇచ్చింది. 6 నెలల పాటు ఆమె కనిపించింది. ఎవరికి కనిపించింది? పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అనబడే మరి ఆ పట్టణంలో సమీపాన కోవా అనేటువంటి ప్రాంతంలో గొర్రెలు కాసుకునేటువంటి ఆ యొక్క చిన్నారులకు కనిపించింది. గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు ఎందుకు? యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా ఈ గొర్రెల కాపురులే మరి దేవదూతలు వాళ్ళకు తెలియజేశారు. ఎందుకు వాళ్ళకు తెలియజేశారు? యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి శిష్యుల్లో మరి బెస్తలను ఆయన ముందుగా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? వాడు సర్వసాధారణమైనటువంటి ప్రజలు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడు, దైవాన్ని నమ్మేటువంటి వాళ్ళు, తోటి వారికి సహాయపడేటువంటి వాళ్ళు. ఏ విధముగానైతే ఆ గొర్రెల్లో వాళ్ళు అన్నింటినీ సమానంగా చూసుకుంటూ ఉంటారో, బాగులేనటువంటి వాటిని, బాగున్నటువంటి వాటిని అన్నిటికీ వాళ్ళు సహాయపడతారో, అదే మాదిరిగా ప్రతి గొర్రెని గురించి వాళ్ళకు తెలుసు. అందుకే ఆ ప్రేమను పంచేటువంటి మంచితనం వీళ్ళలో ఉన్నది కనుకనే ఆ ప్రభు ఆ గొర్రెలను, ఆ తల్లి ఆ యొక్క గొర్రెలకు దర్శనంలో ఆమె తెలియజేసుకుంది. మరి సందేశం ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే, మరి యుద్ధాల వల్ల ప్రపంచంలో వినాశనం తప్ప శాంతి రాదు అని ఆ తల్లి వారికి తెలియజేసింది. పాపాత్ములు మనస్సు మార్చుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఆ తల్లి కోరుతుంది. ఈనాడు సమాజాన్ని ఒక్కసారి మనం తేరిపార చూసినట్లయితే ది లాస్ట్ సెన్స్ ఆఫ్ సిన్, అది పాపమే కాదు అన్నటువంటి విధముగా మనం జీవిస్తూ ఉన్నాం. పొరపాటు జీవితాలు జీవిస్తూనే అది పాపం కాదన్నటువంటి విధముగా మనం జీవిస్తూ ఉన్నాం. మరి పశ్చాత్తాపానికి ఏమాత్రం కూడా మనం సమయాన్ని కేటాయించడం లేదు. ఈ మధ్య నేను 2 నెలలు కూడా ఈ అమెరికా దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చర్చిల్లో నేను ప్రసంగించినాను. ఆ చర్చిల్లో ప్రసంగించేటువంటి సమయంలో 2 గంటలు కూడా ఆ పాప సంకీర్తనలో కూర్చుని ఆ ఫాదర్ గారు వింటూ ఉన్నారు. పాప సంకీర్తన లైన్గా వాళ్ళు వచ్చి పాప సంకీర్తనలు చేస్తున్నారు. నేను చిన్నప్పుడు మన ప్రాంతాల్లో కూడా చూశాను. మా ఊళ్ళో కూడా అందరూ లైన్లో నిలబడి మరి సాయంత్రం వరకు, మరి శనివారం నాడు ఫాదర్ గారు వస్తే మరి రాత్రి 10 వరకు పాప సంకీర్తన చేస్తూనే ఉంటారు. తెల్లారి ఆదివారం పూజలో పాల్గొన్నారు. ప్రియ సోదరులారా, అటువంటి తపన ఎటు పోయింది? మనం పాపము మనలో లేదు అన్నటువంటి విధముగా మనం జీవిస్తున్నాం. మనమంతా పాపాత్ములు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన తెలుసు మనమంతా దారి తప్పినటువంటి వాళ్ళం. ఒక విధముగా చెప్పాలి అంటే మనందరికీ కూడా జన్మ పాపం అంటగట్టుకొని ఈ లోకంలో జన్మించినటువంటి వాళ్ళు.
కావున మన స్థితిని మనం గుర్తెరగాలి, మన పాపాలని మనం ఒప్పుకోవాలి. మన పాపాలకే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరి పాపాల కోసం మనం ధ్యానించాలి, ప్రార్థించాలి, పశ్చాత్తాపానికి గురి చేయాలి, వాళ్ళకు తెలియజేయాలి. పశ్చాత్తాపంలోనే మోక్షం ఉన్నదన్నటువంటి సత్యాన్ని వాళ్ళకి మనం తెలియజేసుకోవాలి. ప్రపంచ శాంతి కొరకు, మానవాడి ఐక్యత కొరకు మనం ప్రార్థించాలి. ప్రపంచంలో శాంతి కావాలి అని అంటే ప్రార్థన కావాలి, ఐక్యత ఉండాలి అని అంటే ప్రార్థించాలి. ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే దేవుని మరచిపోకుండా చేస్తూ ఉంటామో శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, మన ఆలోచనని, మన కోరికలను ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఆ తల్లి ద్వారా మనం ప్రార్థించినట్లయితే ఆమె తప్పక మన కోసం ధ్యానిస్తూ, మనవి చేస్తూ, అడుగుతూ, ఆ పరలోకంలో ఉన్నటువంటి సమూహంలో ఈ మరీ తల్లికి ఉన్నటువంటి అధికారం, ఈ మరీ తల్లికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఈ మరీ తల్లికి ఉన్నటువంటి ఆ చొరవ, ఆ చనువు, ఆ తండ్రి దగ్గరకు వెళ్ళడం, కుమారుని ప్రాధేయపడడం అన్నటువంటిది, ఆత్మను ప్రేరేపించుకుని కోరడం అనేటువంటిది ఆమెకు తప్ప ఇంకొకరికి లేదు. మొట్టమొదట శక్తి ఆమెకు దేవుడు వసిగాడు. ఎందుకు అని అంటే ఈనాడు మనం యూకాసు గారి గ్రంథంలో విన్నాం. దేవుడే ఇష్టపడినాడు, ఆమెను సృజించుకున్నాడు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడినటువంటిగా అనుగ్రహ పరిపూర్ణురాల నీకు వందనం అని ఎవరితో అంటారు? నీవు పుట్టినప్పుడు అన్నారా? నేను పుట్టినప్పుడు అన్నారా? మనం అంతటి పుణ్యాత్మలం కాదు, అందుకే దేవుడు మనతో అనలేదు. కానీ మరీ తల్లితో ఆ యొక్క దేవదూత అంటూ ఉన్నది అనుగ్రహ పరిపూర్ణత అనేటువంటిది ఆమె. అవునా? మన ప్రియతమ తల్లిని మనం ఏనాడు కూడా మరచిపోకూడదు. మొట్టమొదట మనకు జన్మనిచ్చినటువంటి తల్లిని మనం ఏ విధముగా మరచిపోవడం, అదే మనకి ఇంకొక తల్లిని ప్రసాదించినాడు మరీ తల్లి. ఆ తల్లిని ఏనాడు కూడా మనం మరచిపోకూడదు, ఆమె చేయి విడవకూడదు, ఆమె అడుగుజాడల్లో నడవడానికి మనము ప్రయాసపడాలి. అమ్మా నీవెవరవమ్మా, నీ పేరేంటమ్మా అని అడిగింది ఒక బాలిక ఆ ముగ్గురు. నేను పరిశుద్ధ జపమాల మాత, జపమాలను నిరంతరం ప్రార్థించమని ఆ తల్లి కోరింది. అదే ప్రియ సోదరులారా, ఈ జపమాల మనకు ఒక ఆయుధం, నిరంతరం ఒక తోడుగా ఉండేటువంటి ఆయుధం. ఆ పిశాచిని ఎదుర్కోవడానికి, శక్తిని పొందడానికి అది ఒక ఆయుధం. దేవుడు మనకు వసగినటువంటి ఒక అనుగ్రహ ఆయుధం. దాని ద్వారా మనం పిశాచిని ఈజీగా జయించవచ్చు. దర్శనం ఇచ్చింది ఎవరికి అని అంటే గొర్రెల కాపరి, వాళ్ళు పేద పిల్లలు, సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వారు, మొట్టమొదట బాలయేసు దర్శనం చేసుకున్నటువంటి వారు, దేవునికి తొలి కానుక ఇచ్చుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క గొర్రెలు. మరి ఆ వేలను కానుక వలె దేవుడు వాళ్ళ కానుకను అంగీకరించినాడు. స్వచ్ఛమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి, లేదా ఒక అన్ని పరిపూర్ణమైనటువంటి కానుకను వాళ్ళు దేవునికి ఇవ్వగలిగినారు. అందుకే వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగినారు, పిలువబడినారు యేసు ప్రభు పుట్టినటువంటి స్థలం దగ్గర. మరి తొలి దర్శన అనుభవం ఏ విధముగా ఉన్నది అన్నటువంటి దాన్ని మనం కాసేపు ఆలోచన చేసుకుంటే, అకస్మాత్తుగా ప్రకాశవంతమైనటువంటి ఒక కాంతి రేఖ ఆకాశంలో మెరిసింది. ఆకాశం నిర్మలముగా ఉంది, మేఘాలు అసలు ఈనాడు నిన్న ఫాతిమా మాత వెళ్ళినటువంటి నా స్నేహితులు జర్మనీ దేశం అని వెళ్ళినటువంటి వాళ్ళు ఈనాడు వాళ్ళు నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉన్నారు. ఆ యొక్క చర్చిని ఫోటో తీసి వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం, మరి ఆ మేఘాలు లేనటువంటి ఆ యొక్క ఆకాశాన్ని మేము చూడగలిగినాము, సూర్యుడే నాట్యం చేసినటువంటి విధముగా మాకు అనిపించింది అని అన్నారు. మరి ఆనాడు మొట్టమొదటి దర్శనం ఇచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో కూడా అదే మాదిరిగా ఈ సూర్యుడు నాట్యం చేస్తూ భూమి మీదికి వచ్చి ఆమెకు తల వంచినటువంటి విధముగా ఆ విధముగా కనిపించింది అని ఈ యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈనాడు మనం దర్శన గ్రంథంలో చదువుకున్నాం. జాన్ గారు రాస్తూ ఉన్నారు, ఆకాశంలో ఒక
ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ, ఆమె సూర్యుని వస్త్రములుగా ధరించింది, మరి చంద్రుణ్ణి మరి ఆమె పాదపీఠం కింద ఉంచి నక్షత్రాలను కిరీటముగా ధరించింది. ఈ విధంగా ఒక ఆయన అనుకున్నాడు, మరి అంత గొప్ప వ్యక్తి నేను కూడా నిప్పుడు ఒక షర్టుగా తయారు చేసుకొని మీద వేసుకొని తొడుక్కుంటాను అని. ఆ రోజు అయ్యాన్ని నిప్పు కనుకలన్నీ కట్టుకొని ఆ తీగలను కట్టుకొని వేసుకుంటే అమ్మో అయ్యాన్ని ఆసుపత్రిలో చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు వేసుకోరంటే అమ్మో నేను వేసుకున్నాను. ఈ నిప్పు కనుకలంతా కఠినముగా ఆయన కనిపించిన ఒక సూర్యుని ఆమె వస్త్రాలుగా ధరిస్తుంది. ఎంతటి శక్తి మహత్తరమైనటువంటి శక్తి ఆమెలో ఉన్నదో ఈ సోదరుల బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ మేరకు ఏంటి? ఒక వృక్షం మీద వెలుగు కిరణాలు విరజిల్లుతూ ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యం ఆ ముగ్గురికి కనిపించింది. అప్పుడు వాడు తీక్షణంగా చూసి ఆమెను అడుగుతున్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆకాశం వైపు చేయి చూపిస్తూ ఆ తల్లి వాళ్ళకు తెలియజేసింది. ఏమని తెలియజేసింది? మోక్షం నుండి వచ్చారు. మోక్షం అని ఎప్పుడైతే అన్నారో అయితే ఇంకా నరకం కూడా ఉన్నదని మనకు అర్థమవుతుంది, మరి పర్గెటరీ కూడా ఉన్నదని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన జరగనంత కాలం మన మోక్షానికి వాసులం కావు, మోక్షానికి అర్హులము కావు. కాబట్టి అందుకే మరి తల్లి మనకు తెలియజేస్తూ ఉంది, మోక్షం పొందాలి అని అంటే మీరు జపమాలను ప్రార్థించాలి. నేను మోక్షం పొందడానికి నేను వెళ్తానా అని వాళ్ళు ముగ్గురులో ఒకరు అడిగినప్పుడు మోక్షానికి వెళ్తారు. కానీ ఎప్పుడు అని అంటే పరిశుద్ధముగా ఉన్నప్పుడు, జపమాలను ప్రార్థించినప్పుడు, దేవదేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు, మంచితనాన్ని కలిగి జీవించినప్పుడు, 10 మందికి సహాయపడినప్పుడు, అప్పుడే మీరు మోక్షానికి అర్హులు, అక్కడికి మీరు వస్తారు అని ఆ తల్లి తెలియజేసి మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకుంటారా అని అడిగారు. కష్టములు భరించగలరా అని అడిగారు. ఇవన్నీ కూడా మేము చేస్తాము అని వాళ్ళు ఆ మరి తల్లికి సమాధానాలు ఇచ్చారు. ఈ ప్రయత్నంలో మీరు శ్రమలను ఎదుర్కొంటారు, కానీ దేవుని కృప మిమ్మలను ఓదార్చును అని ఆ తల్లి తెలియజేస్తుంది. చూడండి ప్రియ సోదరులు, దేవుని యొక్క కృప మిమ్మల్ని ఓదారుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటాం దేవుడు లేడని అనుకుంటాం, విశ్వాసాన్ని కోల్పోతాం. జోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి, అంతా పోయి అయినా భారం వేసి జీవించినాడు, చివరికి అన్ని పొందాడు. మనకు ఆ విధమైనటువంటి ఆ యొక్క ఓపిక నశించిపోయింది మనం. కాబట్టి ఓపికతో మనం ఆ కష్టాలను భరించడానికి, కష్టాలు ఆనందాన్ని చూడడానికి మనం ప్రయాసపడాలి. ఎప్పుడూ చీకటి ఉంటూ ఉందా ఈ లోకంలో? లేదు, రేత్రిబవళ్ళు ఉన్నాయి. ఎందుకు అని అంటే మరి మనం రాత్రిపూట మనం రెస్ట్ తీసుకోవడానికి, పగటి పూట మనం శ్రమించి పని చేసుకోవడానికి. ఎప్పుడు రాత్రి ఉండదు, ఎప్పుడు కూడా పగలు ఉండదు. ఈ విధముగా రేత్రిబవళ్ళు కలయికే ఒక రోజు ఒక దినముగా మనం ఎంచుకుంటూ ఉన్నామని జీవిస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కష్టాలు సుఖాలు మిళితమైనప్పుడే దేవుని యొక్క హస్తం అక్కడ మనపై ఉన్నది, మనకు సహాయపడుతున్నారు అని మనం గుర్తించుకోవాలి. ప్రియ సోదరులారా, నా నిష్కలంక హృదయం పట్ల భక్తి కలిగి ఉంటే అనేక ఆత్మలు రక్షింపబడతాయి అని ఆ మరి తల్లి మనకు తెలియజేస్తుంది. నిష్కలంక హృదయం, కల్మషం లేనటువంటి హృదయం, మలినం లేనటువంటి హృదయం, అటువంటి హృదయాన్ని కలిగి మనం జీవించాలి. ఆ తల్లి మనల్ని కోరుకునేది అదే. కాబట్టి మనం మానవులముగా బలహీనతతో కూడుకున్నటువంటి వాళ్ళు పడిపోతాం, లేవడానికి ప్రయత్నం చేయాలి, పశ్చాత్తాపడాలి, ప్రభుని ప్రాధేయపడాలి, పవిత్రులుగా చేయమని ఆయన అడుక్కోవాలి, ఆయన వరముతో నింపుమని మనం పదే ధ్యానించుకోవాలి. ఈ సందర్భంలో బెనడిక్ట్ 16th వాళ్ళు మనకు మరి తల్లిని గురించి తెలియజేస్తాం. దేవునికి సమర్పించబడి దేవుని ధ్యానం వల్ల శుద్ధీకరింపబడిన హృదయం తుపాకులు ఇతరత్ర ఆయుధముల కన్నా శక్తివంతమైనది. మరియ మాత అంగీకారం, ఆమె మాట ప్రపంచ చరిత్రనే మార్చివేసి లోక రక్షకుని ఈ లోకానికి కొనివచ్చినది. ఇదిగో
ఏలిన వారి దాస్యాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ లూకాసు గారు రాసిన సువిశేషంలో 1వ అధ్యాయం 38వ వచనంలో అంటున్నారు, వ్రాయబడి అని చెప్పడం వల్ల దేవుడు మానవుడై మన మధ్య నివసిస్తున్నారు. ఈ లోకంలో మీరు కష్టముల పాలవదు, కానీ ధైర్యం వహింపు, నేను లోకమును జయించితే. యేసు ప్రభు అంటున్నాడు, క్రీస్తు శ్రమను అనుభవించి సమాధి చేయబడిన తర్వాత ఆయన పునరుత్థానమై సజీవంతో లేవలేదా? లేచాడు. ఆ సమాధికి అంకితమైపోయాడా? లేదు. కష్టాల వెనుక ఆయన పునరుత్థాన జీవితం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిత్య జీవితం, అదే పరలోక రాజ్య జీవితం. కావున ప్రియ సోదరులారా, ఈనాడు మనం ప్రత్యేకమైనటువంటి విధముగా మరింతల్ని కొనియాడుకోవాలి. ప్రియ మరియ తల్లి భక్తులారా, ఫాతిమా మాత ప్రియ బిడ్డలారా, జపమాల మరవకండి. జపమాల ప్రార్థిస్తే మనం 150 కీర్తనలతో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏ విధముగా స్తుతించి పాడినారో అదే అనుభూతి మనకు కూడా కలుగుతుంది. ఎప్పుడైతే మనం జపమాలను ధ్యానిస్తామో ఒక ప్రీమియర్ తీసుకొని మన గురువులు కడేస్త్రీలు ఏ విధముగా ప్రార్థిస్తూ ఉన్నారు, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పొందుతూ ఉన్నారు, అదే అనుభూతిని మనం కూడా పొందుతూ ఉన్నాం. మన దేశంలో మనం ప్రీమియర్ తీసుకుని ప్రార్థించడం, వేరే దేశాలకు వెళ్తే వాళ్ళు ప్రీమియర్ గురువులు చెప్పినటువంటి ఈ ప్రీమియర్తో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, గురువులు జపుస్తకాన్ని ప్రార్థిస్తున్నారు. మనం ఇంకా వెనకబడే ఉన్నాం. కీర్తనలు ఏనాడైనా మనం ప్రార్థించుకున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖంలో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, లేచినప్పుడు, విజయాన్ని పొందినప్పుడు ఎన్ని సందర్భాల్లో మరి దేవునికి వందనాలు అర్పిస్తూ ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి 150 కీర్తనలు. ఎప్పుడైతే మనం జపమాల ప్రార్థిస్తామో ఈ కీర్తనలు ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రియ సోదరులారా, మనవులను కూడా మనం పొందుతున్నాం. దేవుని యొక్క రహస్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ యొక్క జపమాల. ఈ ప్రపంచం మరి పాప భీతితో మరి కూడుకుపోతుంది. ఆ పాప భీతిలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మనం ఆమె బిడ్డలుగా ప్రార్థించాలి. వాళ్ళు తిరిగి మనం తీసుకురావాలి దైవం సమక్షంలో. ప్రపంచం కరెక్ట్గా అయిపోదు కాబట్టి వాళ్ళ మనసు మార్చడానికి మనం ప్రయాసపడాలి. ఒక టీచర్ ఇంగ్లీష్లో క్లాస్లో ఆయన టీచ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకసారి పిల్లలకు బడి చెప్తూ ఏమన్నాడంటే, వన్ డే అవర్ కంట్రీ విల్ బీ కరప్షన్ ఫ్రీ, విచ్ టెన్స్ ఈజ్ దట్ అని అన్నాడట. అప్పుడు పిల్లలు ఆడ కూర్చున్నటువంటి వాళ్ళు మరి అన్నాడు ఒక అబ్బాయి, ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్ అన్నాడు. అది ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్ ఉందా ఎక్కడన్నా గ్రామంలో? లేదనుకో. ఫ్యూచర్ టెన్స్ ఉందే. వాడు అన్నాడంట ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్. చూడండి ప్రియ సోదరుడు, ఈనాడు మన ప్రస్తుత కాలంలో మన ప్రార్థన ఎంతైనా మనకు అవసరం. ప్రార్థనే మనకు శక్తి. దేవుని ప్రార్థించుకుందాం, మరీ తల్లిని మనం అర్థించుకుందాం. ఆ తల్లి మనకు సహాయపడేటట్లుగా ఈ పూజలో ప్రత్యేకమైనటువంటి విధముగా ఆ తల్లిని మనసారా వేడుకుందాం. ఆ తల్లి దర్శనానికి వందనాలు అర్పించుకుందాం. మరి మనకు కుటుంబాలను మేలు చేయమని, మనకు శక్తిని ఇవ్వమని, బలాన్ని ఇవ్వమని, గట్టి విశ్వాసాన్ని ఇవ్వమని, ప్రేమ దయని ఇవ్వమని, మన్నించే గుణాన్ని ఇవ్వమని ఆ తల్లిని మనసారా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చేసి అర్పితుము సర్వదా నీ దివ్య
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. దయామేలగో దేవా, కన్యైన మరియ మాత గర్భఫలముగా మానవలోకంలో జన్మించిన నీ జనితైక కుమారుని జననము ద్వారా పవిత్రమనర్చిన ఈ పుణ్యదినమును కొనియాడుచున్నాము. నేడు మేము అర్పించుబలి మమ్ము పవిత్రపరచునుగాక, మాకు నూతన జన్మమున సగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియ పండుగను కొనియాడుకుంటూ ఉన్నటువంటి మమ్మల్ని స్మరించుకొని కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. అమాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసాయి. తన కన్యాత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించింది. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరిమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. బాలులతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అపలింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్లనిది,
మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దేనిని తీసుకొని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి, మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయు. మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలయనా
వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముతో మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందు దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నరసలా చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. సరిపోయిన నా సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారి అందరినీ, మా మేత్రాసులో పనిచేసి మరణించిన మేత్రానుల, గురువుల, కన్యాశ్రీల, ఉపదేశుల, సకల విశ్వాసుల ఆత్మల అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యాను పొందుదమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొనుగా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము.
ఈనాటి దీపబలిచుకునే ఆడ కుటుంబములు విజయ్ కుమారి మరియమ్మ వారి కుటుంబము, జూపల్లి రాజు శాలిని వారి కుటుంబము, ఏరువ బాలసుధాకర్ రెడ్డి హిమబిందు వారి కుటుంబము, పాడిబండ్ల యేసుదాసు శ్యామల వారి కుటుంబము, దేవకొండ బాలయ్య రాణి వారి కుటుంబము, భుల్లా శేషయ్య యశోద వారి కుటుంబము, ఔరాల చిన్న బాలయ్య సుశీల సుధాకర్ వారి కుటుంబము, నరకుల వెంకట్రావు వారి కుటుంబము, సంకూరి శాంతయ్య శౌరమ్మ వారి కుటుంబము, దేవబోయిన రాజ్యరావు విజయరేణి వారి కుటుంబము, కమతం సుందర్రావు ఫాతిమా మేరీ వారి కుటుంబము, ప్రభావతి వారి కుటుంబము, ఎర్రంశెట్టి సాంబశివరావు రాణి వారి కుటుంబము, సుదర్శన రమేష్ జ్యోతి వారి కుటుంబములు, సుదర్శన రవి నిర్మల వారి కుటుంబములు, సుదర్శన రమేష్ జ్యోతి వారి కుటుంబములు, మేకల రాజేష్ నందిని వారి కుటుంబము, కొక్కెలిగడ్డ రత్తయ్య వెంకాయమ్మ వారి కుటుంబము, కొచ్చర్ల గాంధీ వారి కుటుంబము, ముట్లూరి సోమ ఆనందరావు రాజ్యమ్మ వారి కుటుంబము, కంచెల జోసఫ్ దేవకరుణ వారి కుటుంబము, ధార ఇర్మియా మార్తమ్మ వారి కుటుంబము. ఈ పరిశుద్ధ సమయమున పరిశుద్ధ ఫాతిమా మాత పేరిట దీపబలి పూజ. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మీ అందరికీ కూడా తలా ఒక క్రొవ్వొత్తి, ఒక తెల్లని కప్పు మీకు ఇస్తారు. ఈ క్రొవ్వొత్తితో మనం మరికొద్ది సేపటిలో పరిశుద్ధ ఫాతిమా మాత తేరు ప్రదక్షిణ మనం చేసుకోబోతూ ఉన్నాం. మనకందరూ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా తేరు మోసేవాళ్ళు డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండి పిలిచినప్పుడు వీటిని చెంతకు రావాలి. ప్రతి ఒక్క గొప్ప మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజును దీవించి ఈ యొక్క వేడుకలను జరుపుకోవడానికి, అఖండ జపమాలను ముఖ్యంగా జరుపుకోవడానికి, అలానే ఈ దివ్య బలి పూజను జరుపుకోవడానికి మరి మంచి వాతావరణాన్ని ఆ ఫాతిమా మాత తల్లి మనకు కల్పించినందుకు మనం అందరం కూడా ఆ తల్లికి కరతాళ ధ్వనులతో కృతజ్ఞత వందనాలను చెల్లించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి మన పీఠాధిపతులు పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు ఈ యొక్క ఫాతిమా మాత శతాబ్ది ముగింపు వేడుకలకు విచ్చేసి ఈనాడు ఈ దివ్య బలి పూజను అత్యంత సుందరంగా సమర్పించి అంతకంటే ఎక్కువగా రమ్యమైనటువంటి అతి చిన్న ప్రసంగాన్ని అన్ని విషయాలను జోడించి మనకు బోధించారు. కనుక మన మధ్యకు వచ్చినటువంటి మన పీఠాధిపతులకు మరి ఈ విచారణ తరపున మేము సన్మానం చేయబోతున్నాం. కనుక పీఠాధిపతులను వినయపూర్వకంగా మరి పీఠం ముందు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ చిన్న వేడుకలలో భాగస్థులు కావడానికి ఎంతో దూరం నుంచి తమ యొక్క పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి ఆ తల్లి ఫాతిమా మాత మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతో ఈ శతాబ్ది వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ప్రతి విచారణ గురువుకి, ప్రతి సహాయక గురువుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలానే ఎంతోమంది మఠవాసులు ఇక్కడ ఉన్నారు. మఠవాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఎంతోమంది మఠవాసులు ఉదయం నుండి కూడా అఖండ జపమాలలో పాల్గొని జపమాలను జపించారు కనుక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెల్లించవలసింది మరి నాకెంతో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మన విచారణ సహాయక గురువులు ఫాదర్ కూరాకుల రాయప్ప గారు. మరి మీరు వచ్చిన నాటి నుంచి కూడా అనేక విషయాలలో నాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క ఫాతిమా మాత ముగింపు వేడుకలలో, శతాబ్ది వేడుకలలో అన్నీ తానై తలలో నాలుకై అన్నిటా కూడా తానే చూసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా గావిస్తున్నటువంటి రాయప్ప ఫాదర్ గారిని నేను ప్రశంసించకుండా ఉండలేను. ఒక పల్నాటి ముద్దు బిడ్డ, మరి పలనాటి నుంచి వచ్చినటువంటి ఉద్దండు ఇక్కడ ఉండి మరి అన్ని విషయాలను కూడా చక్కగా మరి పరిశీలించి అన్ని ఏర్పాట్లలో కూడా తానే ముందుండి మన చిన్న ఫాదర్ గారు నడిపించారు కనుక మన చిన్న ఫాదర్ గారికి నా తరపున, మన విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. అందరూ కరతాల పనులతో వారిని ప్రశంసిద్దాం. అలానే మన విచారణ మఠవాసులు ఆక్సిలియన్ కాన్వెంట్లో ఉన్నటువంటి FMA సిస్టర్స్, సలియేషన్ సిస్టర్స్ అందరూ కూడా మరి ఎంతో చక్కగా మరి అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఈనాడు మరి ఏర్పాట్లలో మరి అలంకరణలో ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి అలంకరణలో కూడా మరి వారు ముందుండి నడిపించినందుకు గాను ప్రత్యేకంగా FMA సిస్టర్ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రాణి సిస్టర్లు మరియు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అందరి కరతాల ధ్వనులతో వారిని ప్రశంసిద్దాం. అలానే మన విచారణ పెద్దలు మన విచారణలో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది కూడా మరి ప్రజలకు పెద్దలే కానీ మీటింగ్లో వాళ్ళందరూ కూడా చిన్నలే. ఎందుకంటే మీటింగ్లోకి వచ్చేసరికి వాళ్ళు పెద్దలుగా వ్యవహరిస్తారు. ముందు కూర్చొని పాఠాలు మీరు చెప్పండి, మేము రాసుకుంటాం అన్నటువంటి మరి ఆ విధానంలో అన్ని విషయాలు కూడా నా యొక్క ప్రతి ఆలోచన కూడా ఒక కార్యరూపాన్ని ఇవ్వడానికి పెద్దల యొక్క సహకారం ఎంతో ఉంది కనుక పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సమయంలో తెలుసుకుంటున్నాను. అలానే మన విచారణ యువత కూడా అనేక విషయాలు కూడా సహాయపడ్డారు. యువత అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. కాకపోతే మన విచారణ గాయక బృందం శాంతయ్య మాస్టర్ గారు అలానే జోసఫ్ మాస్టర్ గారి యొక్క నేతృత్వంలో విచారణ గాయక బృందం ఎన్నో రోజులుగా పాటలు నేర్చుకొని చక్కగా పాటలు పాడి ఈనాడు మనందరినీ కూడా భక్తి పారదర్శంలో మన ముందు కనిపించినటువంటి ప్రార్థన బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలానే మన విచారణ ప్రార్థనా బృందం ఏర్పాటు నాటి నుంచి కూడా అనేక ప్రార్థనలు నడిపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈనాడు అఖండ జపమాలలో కూడా మన ప్రార్థన బృందం వారు ఎంతో సహకరించి ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇకపోతే మరి మా హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, మాతో ఉన్నవాళ్ళు మా అద్భుత బాలయేసు మరి బాలుల హాస్టల్లో ఉన్నటువంటి బాలులు అందరూ కూడా ఈ చిన్నారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా వారు భాగస్థులయ్యారు. వారి యొక్క భాగం ఉంది, వారి యొక్క సహకారం ఉంది కనుక ఆ బంగారు చిన్నారులందరికీ కూడా ప్రత్యేకంగా మరి దీవెనలు ఆశీస్సులు కురిపిస్తున్నాను. మరి ఈనాడు ప్రారంభ నృత్యాన్ని వేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలానే మరి పరిశుద్ధ ఫాతిమా మాత మరి శతాబ్ది వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే ఇది ఎంతో ఖర్చుతో కూడుకుంది. మరి విచారణ చిన్నదైనప్పటికీ కూడా అన్ని ఖర్చులు ఖర్చుకోవడానికి ఆర్థిక స్తోమత లేనప్పటికీ కూడా ఎంతో మంది కూడా ముందుకు వచ్చి విధానాలు అందించి ఈ పండుగను ఇలా చేయాలి అని చెప్పేసి ముందుకు నడిపించారు. కనుక అఖండ జపమాలలో పాల్గొని మరి ఆర్థిక సహాయాన్ని అలాంటి మాట సహాయాన్ని అందించినటువంటి ప్రతి దాతను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఆ విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరి పేర్లు కూడా చదవడం కష్టం కనుక వచ్చే వారం లేకుంటే ఆ పై వచ్చే వారం
విరాళాలన్నీ కూడాను మనకి నోటీస్ బోర్డులో ప్రకటిస్తాం. ఇంకా విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి దాతను కూడా నేను ఆ యొక్క ఫాతిమా మాత తల్లి తరపున జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెల్లిస్తున్నాను. అలానే మరి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి జ్యోతి గారికి, లైటింగ్ శ్రీనివాసరావు గారికి, అలానే టెంట్ హౌస్ భార్గవి టెంట్ హౌస్ గారికి, అలానే ఈనాడు ఇక్కడి భోజన సదుపాయాలు మనకు కావాల్సినటువంటి నాగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ద్వారా గమనించండి. ఇక ఈ యొక్క పరిశుద్ధ ఫాతిమా మాత శతాబ్ది వేడుకలలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం ఇది పేరు ప్రదక్షిణ. ఇది చాలా ఉన్నతమైనటువంటి భాగం. పరిశుద్ధ ఫాతిమా మాత్రం మనం అందరం కూడా కొనియాడేటువంటి భాగం. కనుకనే విజయ పరిపూజను కొద్ది సమయంలో ముగించి ఇప్పుడు మనం పేరు ప్రదక్షిణలో మనం బయలుదేరబోతున్నాం. అందరూ లేచి నిలబడాలి. ఎవరు కూడా మధ్యలోనికి రావడానికి ప్రయత్నం చేయకూడదు. మేము మళ్ళీ పేరు తీసుకొని ఈ యొక్క ప్రదేశంలోకి వచ్చేంత వరకు కూడా మీరు ఇక్కడే ఉండాలి. ఎవరు కూడా మధ్యలోనికి రాకుండా ఉండాలి. దయచేసి ఎవరు కూడా నిలుపుకోవాలి. మళ్ళీ మధ్య భాగంలోకి వస్తుంది. మధ్య భాగం వచ్చేంత వరకు కూడా మీరు ప్రభుత్వాలను వెలిగించుకొని ఈ పేరు ప్రదక్షిణ ఆద్యంతం కూడా మీ గొడ్డ మీద ఒకే ఒక పలుకు పలకాలి. అది ఆవే మరియా, ఆవే మరియా. దేవవర ప్రసాదముచే నిండిన ఓ మరియా, దేవుని వరములు దండిగా నీవు పొందిన మాతవు నీవమ్మా. యేసుని తల్లిగా నీవు ఇలా భాసిల్లితివి, భాసుర మోక్షరాజ్ఞిగా రక్షణనుందితివి. ఆమేన్.
నిలిచితివి. ధర్మానికి అద్దము వలె ప్రతిబింబించితివి. మానవుల మనవులకై యేసుని వేడితివి. నమ్మకమగు పాత్రముగా స్థిరముగా నిలిచితివి. నమ్మిన వారిని వీడక తోడుగా నిలిచితివి. జపమాలను జపించుట మేలని చాటితివి. జపించే మానవుల మొరలాలించితివి. దేవుని తలపులలో నీవు ధన్యతనందితివి. దేవుని మాటను పాటించి పరిశుద్ధత పొందితివి. Jacinta Francisco దర్శనమిచ్చితివి. జపమాలను
జపించమని ఉపదేశించితివి. మాతవు నీవమ్మా.
యేసుని తల్లిగా నీవు ఇలా భాసిల్లితివి. భాసుర మోక్షరాజ్ఞిగా రక్షణనుందితివి. ప్రార్థించుదాము. పరిశుద్ధ కన్యైన మరియ మాత సంస్మరణమున మేము ఆనందముతో స్వీకరించినది ఈ దివ్యాహారం నీ కుమారుని దివ్య ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జపమాల